భారత్ పై ఉగ్రదాడి జరగడం చాలా అమానుషం, పిరికిబంద చర్య అని తెలియజేస్తూ మన కాశ్మీర్లోని పెహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఎంతోమందిని చంపడం జరిగింది. మరి చనిపోయిన వారికి అందరికీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నా దేశం కర్మ భూమి, కర్మ ఫలం అనేది అనుభవించాల్సింది ఎవరే అని ఉగ్రవాదులు గట్టి దెబ్బ కొట్టారు, వారికి అంతకు మించి దెబ్బ తగులుతుంది. మొదటి అడుగుగా సింధు జలాలను ఆపివేయడం జరిగింది. ఇది ఒక్కటే చాలు, మరి వారికి వణుకు పుట్టుతుంది పాకిస్తాన్కు. కాబట్టి మన దేశం గర్వించదగ్గ దేశం. భారతీయులంతా ఒకటైనారు, భారతీయులు అందరూ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ భారతదేశంలోనే ఉగ్రవాదులను ఎవరైనా సరే ఏరివేయడం అనేది కావాలి. అప్పుడే మన భారతదేశం యొక్క విలువలు, ఉన్నతము, ఐకమత్యము బలపడతాయి. మరి అందుకు నిదర్శనం ఇది ఒక్కటే. ఆ దేశానికి జాలి చూపించడం తెలుసు, దెబ్బకు గట్టి దెబ్బ తీయడం తెలుసు. దీనికి దీటుగా కర్మఫలం ఖచ్చితంగా ఉగ్రవాదులందరూ అనుభవించాల్సిందే. జై హింద్, జై భారత్.